తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది గురుగారు? ఇక్కడ ఏమైనా ఉందా అసలు? ఏమన్నా జరుగుతుందా? ఉమ్, ఏమో 6 నెలలు అయిందా, 7 నెలలు ఉమ్, చల్తా హై అంతే కదమ్మా. ఉమ్, ఏమైనా ఉందా? విశేషం ఏమన్నా ఉందా? ఎప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అయిన పిల్లకి ఏంటి విశేషం అని ఎప్పుడు అడుగుతారు. ఏదో విశేషం ఉంటే మాట్లాడుకుంటారు. ఓకే. జాగ్రత్త అమ్మ, ఆరోగ్యం, ఆ పండ్లు తిను, కూరగాయలు తిను, ఆకుకూరలు తిను అని చెప్తారు. అలా ఏమైనా విశేషం ఏమైనా కనబడిందా? ఉమ్. మీరు ఇక్కడే ఉన్నారు కదా. అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆ బస్సు ఒకటే కదా పెద్ద హామీ. ఫ్రీ బస్. బస్సులో బస్సు. కానీ మొన్న ఒక ఆవిడ ఎవరో భలే పాడింది, భలే బాగుంది ఆ పాట. ఓకే. స్టేటస్ పెడితే తెగ చూసారు. ఏంటి గురుగారు? అది ఏదో పాటలా పాడింది. ఆహా. ఈ ఉచితం బస్సు వద్దు అన్నం సంథింగ్ లైక్ బాగుంది. ఓకే. ఓకే. భలే బాగుంది అది. ఉమ్, ఇంకా అది ఏదన్నా సాలిడ్గా చేయాలి. కేవలం అనుచితమైనవన్నీ చేస్తే ఏంటి? ఉమ్, ఇప్పుడు అంటే పోల్చితే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇంక మనం ఏదో స్వర్ణకమలంలో డైలాగ్ చెప్పాలి, అర్థం చేసుకోరు. ఏం చేయాలి? ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం కదా కేసీఆర్, హెల్త్ బాగోలేదు, ఎక్కడ జాయిన్ అయ్యాడు? యశోదలో. ఉమ్, ఎందుకని ఒక్క మంచి గవర్నమెంట్ ఆసుపత్రి కూడా డెవలప్ చేయలేదని కదా దాని అర్థం. ఇప్పుడు చేయొచ్చు కదా వీళ్ళు, గవర్నమెంట్ ఆసుపత్రి బాగా చేయొచ్చు కదా, ఉమ్. గవర్నమెంట్ స్కూల్ బాగా చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? చదువు ముఖ్యం కదా. చదువు ఉచితం అని ఎందుకు చెప్పట్లేదు? ఇళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ప్రజలు అలా ఫ్లెక్సిబుల్గా తయారైపోయారు. వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ప్రజలు ఎవరైనా డిమాండ్ చేశారా ఉచిత విద్య కోసం? ఎప్పుడైనా కులాన్ని తిడితే కదిలొచ్చినట్టు ఇప్పుడు హిందువుల్ని రాహుల్ గాంధీ తిడితే ఎవరు రాలేదు. కులాన్ని తిట్టుంటే బెల వచ్చిండేవారుగా. ఎవరో పెయింటర్స్ తాళ్ళు కట్టుకుని పెద్ద బిల్డింగ్ మీద పెయింట్ వేస్తున్నారు. వాడు పాటలు పెట్టుకున్నాడు సెల్లో. పక్కన కూడా ఇంకో పెయింట్ వేసేవాడు, అదే వాడి పాటలు పెట్టుకో, నా హీరో పలానా వాడని పెట్టాడు. వాడికి వీడికి మాట వచ్చింది, పని తోసాడు. వీళ్ళు రోజు కలిసి ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ హీరోలు ఎవరో అలా కలవరు. ఒకవేళ కలిసిన ఆయి బాయ్ అనుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు చచ్చిపోయారు అంటే వీడి పౌరుషం దేనికి? వెనకాల భార్య బిడ్డలు ఏమైపోతారు? అలా కులాన్ని తిడితే వచ్చే పౌరుషం ధర్మాన్ని విమర్శిస్తే ఎందుకు రావట్లే? ఇప్పుడు ఈ దేశంలో హిందువులే తగ్గిపోతే నువ్వు రెడ్డి అయితే ఎవడికి, నువ్వు శెట్టి అయితే ఎవడికి, నువ్వు శర్మ అయితే ఎవడికి, నువ్వు చౌదరి అయితే ఎవడికి, నువ్వు ఎవడైతే ఎవరికి? వన్స్ యూ బికమ్ మైనారిటీ. నేను చెప్తే వినొద్దు పోన్లే, కేకే మహమ్మద్ మాట కూడా వినవా? ఆర్కియాలజిస్ట్ అని ఏం చెప్పాడు? అన్లెస్ హిందూస్ ఆర్ మెజారిటీ, డోంట్ ఎక్స్పెక్ట్ సెక్యులరిజం ఇన్ ఇండియా. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ముస్లిమ్స్ మెజారిటీ అయ్యాక సెక్యులరిజం ఆ పదం ఉండదు. సెక్యులరిజానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, హరాం. సెక్యులరిజానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. చిన్న చిన్న చిట్కా, చిన్న పని చేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. చిన్న పని ఏంటిది? నేను చెప్పినట్టే చెప్పాలి, సింపుల్. నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, వాళ్ళు నీతిగా మంచిగా బతికితే చాలు. సేమ్ డైలాగు మసీదులోంచి, సేమ్ డైలాగ్ చర్చిలోంచి వస్తే అయిపోతుంది. వాళ్ళు పూజించే అల్లాని, వీళ్ళు పూజించే యేసుని ఇతరులు అమ్మకపోయినా పర్లేదు. అలా అంటారా? మరి ఇంకెప్పటికి సమస్య పోతుంది?
ఇప్పుడు రేపు నవంబర్లో కార్తీక వనభోజనాలు చదివితే వనభోజనాలు అబద్ధం. కులభోజనాలు. వనభోజనాలు ఎక్కడ చదువుతాయి? కులభోజనాలు జరుగుతాయి కదా. ఎవరి కులానికి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఊరు వనభోజనాలు అలా కలవాలి కదా. ఇంకో విషయం, ఎవడైనా లో క్లాస్ ఫీలో మాది గొప్ప కులం అన్నాడు అనుకో, ఎవడైనా అగ్ర కులం అంటే ఆడు ఉగ్ర కులం రాసుకోండి. ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక నీరసం వచ్చి ఎంతో జ్యూస్ తెమ్మన్నా, ఎవరు తయారు చేశారు తెలియదు. ఆ పండ్లు ఎవరు పండించేది తెలియదు. నా దగ్గర ఎవరన్నా ఉంటే నేను వాళ్ళ ఊరు అడుగుతాను తప్ప ఇంకేం అడగను. నా దగ్గర ఉంది అసిస్టెంట్లు, వాళ్ళ క్యాస్ట్లు వాళ్ళ కాస్ట్లు ఏం అడగను. నాకు మనుషులు కావాలి. ఇప్పుడు బియ్యం తింటాం మధ్యాహ్నం భోజనంలో, ఎవరు పండించారు? మీ క్యాస్ట్నా? సాత్విక్ ఉంటాడుగా, ఎరా డాక్టర్ మన కులపొడి అన్న, మెడిసిన్ మన కులపొడి అన్న, సెటస్కోప్ మన కులపొడి అన్న, టాయిలెట్ మన కులపొడి అన్న, వాడు మామూలుగా చేయడు. అంటే అసలు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు జీవించాలంటే బట్టలు కావాలి, నీ కులపొడి వేసాడా? నీ అన్నం నీ కులపొడే, నీ బియ్యం కూరగాయలు పప్పులు 5,000 కలిస్తే గుప్పెడి, అందరూ కలిస్తేనే అన్నీ జరిగేది కదా. నేత పని, మంగలి, చాకలి, కమ్మరి, కొమ్మరి, ఎవడెక్కువ? అందరూ కావాలి కదా. ఇది లేకుండా ఈ మూర్ఖులు మాత్రమే మేమేదో అని ఎలా హౌ. నన్ను అడిగితే పెద్ద కులం అని ఎవరని చెప్పాలంటే రోడ్లు శుభ్రం చేస్తారే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు లేరనుకో ఇంకా నువ్వు నడిచేది లేదు, నీ జీవితం గడిచేది లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా కనిపితే ఒక 500, 200, 300 చేతులు పెడతాను. వాళ్ళు రోజు పని మానేస్తే, 2 రోజులు పని మానేస్తే నడుస్తావు నువ్వు? చర్చికి 2 రోజులు వెళ్ళలేదు పాస్టర్, మసీదుకి ఇమాం 2 రోజులు వెళ్ళలే, గుడికి 2 రోజులు పూజారి వెళ్ళలే, ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. అవునా? ఒక్క 2-3 రోజులు పారిశుద్ధ కార్మికులు ధర్నా ఉంటామని బతుకుతాం. వాళ్ళకి కదా మనం నెత్తి మీద పెట్టుకోవాలి. వాళ్ళ కసురుకునేది. అది ఏదో వీడియో వచ్చింది, భలే ఉంది హిందీలో. మమ్మీ చెత్త అంకుల్ వచ్చాడు అంటాడు చిన్నవాడు, వాళ్ళ అమ్మ పిలిచి గడ్డి పెడద్ది. ఆయన చెత్త అంకుల్ కాదరా, నువ్వు చెత్త ఫీలవి, చెత్త తయారు చేసేది నువ్వు, ఆయన వల్ల క్లీన్ అవుతున్నావు అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? 50, 60, 70. ఈ లోపల దేహానికి సంబంధించిన ఓ ప్రాంతాన్నో, ఓ కులాన్నో, లేదు నీ పొజిషనో, నీ ధనమో, నీ పొలమో, నీ బిల్డింగో, వీటిని ఏవో చూసుకుని సాంగ్స్ అవి పాడేసి, ఏం సరే సాంగ్స్ రెచ్చిపోతాం బ్రదర్. కానీ నెక్స్ట్ ఏంటి? చచ్చిపోతాం బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, యూ విల్ మెర్జ్ ఇన్ టు దిస్ ఎర్త్ మదర్, యమ విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. కాబట్టి తాత్కాలిక ప్రపంచంలో, టెంపరీ వరల్డ్లో ఇంత టెంపర్తో జీవిస్తూ మనం గెయిన్ లేకుండా పెయిన్తో ఉంటే బ్రెయిన్ ఉన్నట్టు కాదు కదా. సింపుల్గా ఉండాలమ్మా. మా గురుగారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. పేరు కోరుకోవడం తప్పు కాదు, ధనం తప్పు కాదు, కానీ వీటన్నిటికంటే పైన మనశ్శాంతి ముఖ్యం. ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో 3:20కి లేచాం, రాత్రి 12:30కు ఎప్పుడో పడుకున్నా. రావడంతో వచ్చేస్తుంది కదా. పొద్దున్న లేచాం, 2 టెంపుల్స్కి వెళ్ళాం, హారతి, భజన, పూజ, జపం, గోవులకి పండ్లు తినిపించడం, హోమం. ఇప్పుడు అలా పడుకుని టక్కుని నిద్రపోతాం. శరీరం అలసిపోయింది, మనసుకి చింత లేదు. చింత ఏమన్నా ఉంటే
భవిష్యత్తు, ప్రపంచం, దేశం, ధర్మం. నీకేంటి నొప్పి ముస్లిమ్స్ పెరిగితే రాధమనోహర్? నీకేంటి నొప్పి క్రిస్టియన్స్ పెరిగితే రాధమనోహర్? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెరిగితే మన పూజలు జరుగుతాయా? హిందువులు పెరిగి మెజారిటీగా ఉన్న చోట వాళ్ళు అవి జరుగుతాయి, వాళ్ళు పెరిగితే మనకు జరుగుతాయా? అంతే చింత. కాబట్టి నాకు కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడతారు.